హాయ్ ఫ్రెండ్స్, నేను మటన్ కీమా వండబోతున్నా అండి. ఈ మటన్ కీమా వచ్చేసి క్లీన్ చేసుకొని పసుపు, ఉప్పు, కొంచెం మసాలా, కారం అన్నీ వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నా అండి. పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇవన్నీ వెల్లుల్లి అండి, ఆ వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నాం. ఇందులో ఆనియన్ యాడ్ చేయట్లేదండి. జీలకర్ర, వెల్లుల్లి వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నా అండి. ఇవి కాస్త గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలండి. ఇవి ఒక 4 టమాటాలు అండి, కొంచెం ఉడికించుకొని తీసుకుందాం. మిరపకాయలు కొంచెం యాడ్ చేసుకున్నా అండి. ఇప్పుడు ఈ కీమా అందులో వేసుకోవాలండి. వెల్లుల్లి చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి బాగా. ఆల్రెడీ ఇందులో ఉప్పు, పసుపు వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలండి. పసుపు కొంచెం వేసుకుంటున్నా, సాల్ట్ కొంచెం వేసుకుందామండి. టమాటాలో కొంచెం వేసుకుందాం సాల్ట్, తొందరగా మగ్గుతుంది. మూత పెట్టుకుందామండి, బాగా ఫ్రై అవ్వాలి. సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈలోగా టమాటా ఉడికించుకుందాం. ఇదిగోండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. టమాటా ఉడికిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం స్మాష్ చేసుకోవాలి. ఫ్రై అయిందండి బాగా. టమాటా ఇప్పుడు అందులో యాడ్ చేసుకుందామండి. టమాటా ఇలా చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుందండి, అందుకే మేము ఈ విధంగా చేసుకుంటున్నాం. కారం కొంచెం వేసుకుందామండి. ఆల్రెడీ వేసాము, చూసుకొని వేసుకోవాలండి. కొంచెం గరం మసాలా, ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అండి ఇది. ఇదిగోండి నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటా అండి మసాలా, గరం మసాలా. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. ఒకసారి కలుపుకోవాలండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇందులో కొత్తిమీర, నిమ్మకాయ వేసుకుందామండి. నిమ్మకాయ పిండుకుందామండి, ఒక హాఫ్. కొత్తిమీర వేసుకుందామండి ఫైనల్గా. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది. ఇలా వెల్లుల్లి వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉందండి. ఆల్రెడీ ఒకసారి వండాము, బాగా కుదిరింది, అందుకే వీడియో చేస్తున్నా అండి. ఆనియన్స్ కంటే కూడా ఇలా వెల్లుల్లి వేసుకొని చేస్తే చాలా బాగుందండి. వేడి అన్నంతో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.